ఐబొమ్మ రవిని పోలీసులు రెండో రోజు కస్టడీకి తీసుకున్నారు. పైరసీ బెట్టింగ్ యాప్స్ నుంచి వచ్చిన లావాదేవీలపై ఆరా తీస్తున్నారు. ఇవాళ ఎస్బీఐ ఇన్సూరెన్స్ వెబ్సైట్ లో పైరసీ సినిమాలు ప్రత్యక్షమయ్యాయి. దీంతో విచారణలో భాగంగా ఎస్బీఐ టెక్నికల్ టీమ్ ను సైబర్ క్రైమ్ పోలీసులు పిలిపించారు. పోర్టల్లో ఐబొమ్మ లింక్స్ కనిపించడంపై ఎస్బీఐ టెక్నికల్ టీం నుంచి వివరాలను సేకరిస్తున్నారు. ఐబొమ్మ రవిని పోలీసులు రెండో రోజు కస్టడీకి తీసుకున్నారు. పైరసీ బెట్టింగ్ యాప్స్ నుంచి వచ్చిన లావాదేవీలపై కూడా పూర్తి ఆరాలు తీస్తున్నారు. వివరాలు లేటెస్ట్ అప్డేట్స్ మణికంఠ అందిస్తారు. మణికంఠ. విజయ్ చంద్రిక ఐబొమ్మ నిర్వాహకుడిని ఇమ్మడి రవిని రెండో రోజు సిసిఎస్ పోలీసులు బషీర్బాగ్లో ఉన్న క్రైమ్ పోలీస్ స్టేషన్లో ప్రస్తుతం రెండో రోజు కస్టడీలోకి తీసుకుని విచారిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మొదటి రోజు అసలు ఎంత మొత్తంలో డబ్బులు సంపాదించేవాడు, అలాగే బెట్టింగ్ యాప్స్ నుంచి ఎంత మొత్తంలో డబ్బుల్ని కరెన్సీ రూపంలో తీసుకునేవాడు అనే దానిపై మొదటి రోజు వివరాలు రాబట్టారు. అయితే రెండో రోజు పూర్తిగా టెక్నికల్ సంబంధించి ప్రస్తుతం వివరాలు ఇమ్మడి రవి నుంచి సిసిఎస్ పోలీసులు తీసుకుంటున్నట్లుగా సమాచారం అందుతూ ఉంది. ప్రస్తుతం ఇమ్మడి రవి కస్టడీ కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా డేటాకు సంబంధించి క్లౌడ్ సర్వీసుల ద్వారా పూర్తిగా అసలు ఈ సినిమాల్ని ఏ విధంగా హ్యాక్ చేసేవాడు, ముఖ్యంగా ఓటీటీకి సంబంధించిన సినిమాలను హ్యాక్ చేసేవాడు. సో ఆ సినిమాలను ఏ సాఫ్ట్వేర్ ద్వారా హ్యాక్ చేసేవాడు, అలాగే ఈ సాఫ్ట్వేర్ టూల్స్ ఎక్కడి నుంచి కొనుగోలు చేశాడు, టెక్నికల్ టీమ్గా ఇతనితో పాటు ఇంకెంతమంది ఉన్నారు, ఏ విధంగా వాళ్ళు సహాయపడేవారు అనే దానిపై ప్రస్తుతం సిసిఎస్ పోలీసులు ఇమ్మడి రవి నుంచి పూర్తిగా సమాచారాన్ని రాబడుతున్నారు. మరోవైపు ఐబొమ్మలో సుమారుగా నెల రోజుల వ్యవధిలోనే ప్రతి నెలలో సుమారుగా 35 నుంచి 40 లక్షల మంది వీక్షకులు ఐబొమ్మలో వాళ్ళు లాగిన్ అయ్యి వాళ్ళ యొక్క సినిమాలు చూసేవారు. ఆ సమయంలో ఇమ్మడి రవి ఇటు ఎవరైతే ప్రేక్షకులు ఉంటారో వాళ్ళ డేటా అంతా కూడా తను హ్యాక్ చేసి పూర్తిగా బెట్టింగ్ యాప్స్కు ఇచ్చేవాడు. సో బెట్టింగ్ యాప్స్కి ఇవ్వడం వల్ల ఎక్కువ మొత్తంలో డబ్బులు అయితే అర్జించేవాడు. సో ఎంత మొత్తంలో ఈ డబ్బులు తీసుకునేవాడు, ఏ విధంగా దాన్ని అంతా కూడా వాళ్ళకి బెట్టింగ్ యాప్స్కు ఇచ్చేవాడు అనేది కూడా ప్రస్తుతం వివరాలు అయితే ఆరా తీస్తున్నారు. ఆ రవిని అరెస్ట్ చేసిన సమయంలో సుమారుగా 34 హార్డ్ డిస్క్లను స్వాధీనం చేసుకున్నారు. సో ఈ 34 హార్డ్ డిస్కుల్లో సుమారుగా 21,000 సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాలను ఏ విధంగా క్లౌడ్ సర్వీసుల ద్వారా ఈ సినిమాలను ఎలా భద్రపరిచేవారు, అలాగే ఇప్పటికే రవి దగ్గర స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్కుల్లో సుమారు 50 లక్షలకు సంబంధించి యూజర్ల యొక్క ప్రైవసీ వివరాలన్నీ ఉన్నాయి, వ్యక్తిగత వివరాలన్నీ ఉన్నాయి. సో ఈ వివరాలన్నీ కూడా ఎక్కడ ఏ విధంగా భద్రపరిచేవాడు, అలాగే డొమైన్లు ఏర్పాటు చేసుకునేవాడు రవి. ప్రత్యేకంగా ఒక మిర్రర్ సైట్స్ ఏర్పాటు చేసుకున్నాడు. ఒక డొమైన్ను క్లోజ్ చేస్తే మరొక మిర్రర్ సైట్ను వెంటనే ఓపెన్ చేసేలా ఏర్పాటు చేసుకునేవాడు. అసలు ఈ సైట్లను ఎలా రూపొందించేవారు, ఎక్కడి నుంచి ఆపరేట్ చేసేవారని కూడా పూర్తి స్థాయిలో విచారణ చేస్తూ ఉన్నారు. మరోవైపు ఎస్బీఐ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ సంబంధించి ఎస్బీఐలో కూడా ఐబొమ్మకు సంబంధించి లింకులు ఓపెన్ అవుతూ ఉన్నాయి, సినిమాలు ప్రత్యక్షమవుతూ ఉన్నాయి. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులు స్టేషన్ వద్దకు కొద్దిసేపటి క్రితమే ఎస్బీఐ టెక్నికల్ టీం కూడా చేరుకుంది. వాళ్ళ నుంచి కూడా వివరాలు సేకరిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఎస్బీఐ హెల్త్ ఇన్సూరెన్స్ వెబ్సైట్కి సంబంధించి ఐబొమ్మ లింక్ను ఎలా డిలీట్ చేయాలని కూడా ప్రస్తుతం సిసిఎస్కి సంబంధించిన సైబర్ క్రైమ్కి సంబంధించిన టెక్నికల్ టీం కూడా ప్రస్తుతం వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు. అయితే ఇమ్మడి రవి ప్రధానంగా సినిమాలను హ్యాక్ చేసి అప్లోడ్ చేయడమే కాకుండా అటు మొదటి వనరుగా ఉపయోగించుకుంటూ సినిమాలను హ్యాక్ చేసి డబ్బులు సంపాదించేవాడు. ఈ సమయంలోనే యూజర్లు ఐబొమ్మలోకి లాగిన్ అయ్యి ఆ సినిమాలు చూసే సమయంలో బెట్టింగ్ యాప్స్కు లింకులు అయితే ఓపెన్ అయ్యాయి. దీని ద్వారా ఆ లింకులను ఓపెన్ చేసి ఎక్కువ మొత్తంలో ప్రేక్షకులు బెట్టింగ్ యాప్లకు అలవాటు పడి పెద్ద మొత్తంలో బెట్టింగ్ అయితే పెట్టుకునేవారు, తీవ్రంగా నష్టపోయేవారు. సో ఈ క్రమంలోనే బెట్టింగ్ యాప్స్ నుంచి ప్రతిఫలంగా రవికి ఎక్కువ మొత్తంలో డబ్బులు కూడా వచ్చేవి. అంటే రెండు విధాలుగా ఇమ్మడి రవి సంపాదన ఆర్జించేవాడు. ఒకటి సినిమాలను తన వెబ్సైట్లో పెట్టి డబ్బులను ఆర్జించేవాడు, అలాగే రెండవది బెట్టింగ్ యాప్స్ ద్వారా ఎక్కువగా ఈ డబ్బులను బెట్టింగ్ యాప్స్ నిర్వాహకుల ద్వారా డేటాను అమ్మడంతో ఎక్కువ డబ్బుల్ని పొందేవాడు. సో అసలు ఈ బెట్టింగ్ యాప్స్కు ఎలా కనెక్ట్ అయ్యేవారు, వాళ్ళు ఏ దేశాల నుంచి ఆపరేట్ చేస్తూ ఉన్నారు, ఎంత మొత్తంలో ఈ బెట్టింగ్ యాప్స్ నుంచి డబ్బులు తీసుకున్నాడు అనేది కూడా ప్రస్తుతం సైబర్ క్రైమ్ పోలీసులు